రాష్ట్రంలోని అన్ని రకాల దివ్యాంగులకు చేయూతనివ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో దివ్యాంగులకు ఉపకరణాలు అందించే గుర్తింపు శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శిబిరాన్ని ప్రారంభించారు. బ్యాటరీ ట్రైసైకిళ్లు, శ్రవణ యంత్రాలు, కృత్రిమ కాళ్లు, ఉపకరణాలకు సంబంధించి అవసరమైన వారి నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఇక దరఖాస్తుదారులకు వైద్య పరీక్షల అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉపకరణాలు అందించేలా చర్యలు చేపడతామని భరోసానిచ్చారు. గతంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే 3,000 చేశారు వికలాంగులకి. ఆ 3,000 ఉన్నటువంటి దాన్ని 6,000 చేస్తూ 6,000 కాకుండా బెడ్ రీడ్ పేషెంట్స్ కానీ, బెడ్ రీడ్ వికలాంగులు కానీ ఎవరుంటే వాళ్ళకి 10,000 రూపాయలు చేయడం జరిగింది. ఇంకా బాగా డిజర్వింగ్ ఉండి అన్ని రకాలుగాని కూడా కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు కూడా ఇచ్చేస్తాను. అందుకోసం అయ్యే కాకుండా వివిధ రకాలైనటువంటి పరికరాలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమైక్యతతో మన జగ్గంపేటలో వికలాంగుల ఎవరికి ఏ అవసరం ఉంది అన్న దాన్ని ఐడెంటిఫై చేయడానికి తొందరలోనే కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఏర్పాటు చేసేలాగా, అలాగే నడవలేనటువంటి అవకాశం ఉన్న వాళ్ళకి బ్యాటరీ సైకిల్ కానీ, లేకపోతే బ్యాటరీ చైర్స్ కానీ, బ్యాటరీ మామూలు చైర్స్ కానీ వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా అన్నిటినీ ఎక్కువగా ఇయర్ ఫోన్స్ చెవిటి వాళ్ళందరికీ, చెవిటి మోగ వాళ్ళందరికీ కూడా షూటబుల్ అయ్యేటటువంటి ఇయర్ ఫోన్స్ ఇచ్చేటటువంటి